మొన్న బస్సు ప్రమాదంలో ఆజిపూర్‌కి సంబంధించిన శివలీల, భవానీకి సంబంధించిన పేరెంట్స్ ఇద్దరిని కూడా కోల్పోవడం జరిగింది. అందుకు గాను ఈ యొక్క ఇద్దరు ఆడపిల్లల్ని రేపు సమాజంలో వీళ్ళు వీళ్ళ బతుకు వీళ్ళు వెళ్లదీసే విధంగా వీళ్ళని ఓన్ చేసుకొని వీళ్ళకు తల్లిదండ్రులు లేనటువంటి భావన కల్పించకుండా మనమంతా కుటుంబంగా భావిస్తూ వీళ్ళ భవిష్యత్తుకు మనందరం కూడా భరోసా ఇవ్వాలని మా వంతు చిన్న ప్రయత్నం మేము చేయడం జరుగుతూ ఉంది. ఈ పెద్ద పాప శివనీల 9వ తరగతి చదివి డ్రాప్ అవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళు నిత్యం రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి జీవితాలు వీళ్ళవి. ఒక గజం భూమి కూడా వీళ్ళకి లేదు. ఈ ఉన్న చిన్న ఇల్లు తప్ప. ఈ చిన్న పాప కోసం వాళ్ళ తల్లిదండ్రులు చేనుకెళ్ళి పని చేయాలనే ఉద్దేశం చేత పెద్ద పాప చదువు మానిపించి ఈ చిన్న పాప కోసం ఆమె చదువు త్యాగం చేయడం జరిగింది. కాబట్టి ఒకటే ఒక విషయం ఏంటంటే ఈమెని భవిష్యత్తులో మళ్ళీ 10వ తరగతి ఎగ్జామ్ కట్టించి కొంత పై చదువులు ఒక 1, 2 ఇయర్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గాని ఏదైనా ఇచ్చి చదివిస్తే రేపు ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి ఈ అమ్మాయికి ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగం భరోసా కల్పించాలని చెప్పేసి మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ చిన్న పాపకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్‌కి సంబంధించి కూడా మనందరం కూడా ఆలోచన చేయాలి. మేము ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో ఇదెవరో ఓన్ చేసుకొని ఒకరే కాకుండా ఈ సమాజంలో ఉన్న మనందరం కూడా ఒక మానవీయ కోణంలో మానవతా దృక్పథం చేత వీళ్ళని మనం దగ్గర తీసుకొని వీళ్ళకి తల్లిదండ్రులు లేనటువంటి లోటు మనం పూరించలేము. కానీ ఆ భావన వాళ్ళ లోపల కలిగించకుండా మేమున్నాననేటటువంటి ఒక భరోసాను కల్పించడం కోసం మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం.